చాలామంది నన్ను అడిగారు, బీసీ సింహ గర్జన అనే పేరు ఎందుకు పెట్టారు? ఇది బీసీ గర్జనో లేదా బహుజన గర్జనో లేదా మరో గర్జన అని పెట్టచ్చు కదా, సింహ గర్జన అనే పేరెందుకు పెట్టారని చెప్పి చాలామంది పెద్దలు నన్ను అడిగారు. దీనికి ఖచ్చితంగా కారణం ఉంది. సింహానికి ఒక లక్షణం ఉంటుంది. సింహానికి ఒక లక్షణం ఉంటుంది. అడవిలో ఎన్ని జంతువులున్నా, సింహం కంటే బలమైన జంతువులున్నా, సింహాన్ని మాత్రమే రాజు, అడవికి రాజు అని ఎందుకంటారో మీకు తెలుసా? సింహానికి తనకు ఏం కావాలో స్పష్టంగా తెలుసు. తనకు ఏం కావాలనే దానిపైన స్పష్టత ఉంటుంది. తనకు కావాల్సిన దాన్ని సాధించుకోవడానికి తనకు ఖచ్చితంగా సాధించుకునే వ్యూహం ఉంటుంది. కాబట్టి అడవికి రాజు సింహమైంది. ఈరోజు బీసీల యొక్క డిమాండ్లను నెరవేర్చుకోవడానికి, బీసీ ఉద్యమానికి నాంది పలకడానికి బీసీ సింహగర్జన పేరుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత సంవత్సరం 2025 డిసెంబర్ 11వ తేదీన విజయవాడలో బీసీ మహాసదస్సు పేరుతో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీల యొక్క సమస్యల పైన, బీసీల యొక్క డిమాండ్ల పైన అనేక మంది పెద్దలు, సంఘాలను ఆహ్వానించి చర్చించిన తర్వాత 5 ప్రధాన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తూ ఆనాడు ఈ బీసీ సింహగర్జన కార్యక్రమం గురించి, బహిరంగ సభ గురించి ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన రోజు నుండి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కావచ్చు, బీసీ వ్యతిరేక శక్తులు కావచ్చు, బహుజనుల వ్యతిరేక శక్తులు కావచ్చు, పరిపాలన పక్కన పెట్టి, వాళ్ళ వ్యాపకాలు పక్కన పెట్టి పూర్తిగా బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా తప్పుదారి పట్టించాలి, ఏ విధంగా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా తప్పుడు ప్రచారం చేయాలి, ఏ విధంగా తప్పుడు కథనాలతో ప్రజల్లో అయోమయం గురి చేయాలని చెప్పి ఈ 2 నెలల కాలంలో వీళ్ళందరూ చెయ్యని ప్రయత్నం లేదు. చివరికి ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమానికి అనేక కుంటి సాకులు చెప్తూ పర్మిషన్ నిరాకరించే విధంగా ఒత్తిడి తీసుకొని వస్తే చిట్ట చివరి ప్రయత్నంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధము గౌరవ హైకోర్టుని సంప్రదిస్తే హైకోర్టు వారు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే హక్కు మీ ప్రభుత్వానికి లేదని చెప్పి అనుమతి ఇవ్వడం వల్లే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోగలుగుతున్నాము. మీ అందరి ముందుకు నేను వచ్చి మాట్లాడుకుంటున్నాను. కాబట్టి ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ ప్రజలందరి తరపున గౌరవ హైకోర్టు వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తున్నాను. చైర్